ఆందీశ్వరుడు 10వ గ్రహం అని చెప్పి చాలా మందికి తెలీదు. ఈయన ఆలయాలు మొత్తం కేరళ, తమిళనాడులో ఉన్నాయి కదా! తెలుగు రాష్ట్రాల్లో అంత పాపులర్ కాకపోవడానికి ప్రధాన కారణాలు మీ ప్రకారం ఏమై ఉండొచ్చంటారు? మరి అది నాకు ఎంత తెలుసో అంత తెలియదు. ఎందుకంటే ప్రతి సాఫ్ట్‌వేర్ అంటే ఈరోజు ఇంటర్నెట్ ఈ మధ్య కాలంలో వచ్చింది. ఇంతకుముందు లేదు. ప్రతి సాఫ్ట్‌వేర్‌లోనూ మా అని రాస్తుంటారు. అంటే మాందేశుడిని కాలిక్యులేట్ చేసి ఇక్కడ మాందేశుడు అని వాళ్ళు గణిస్తున్నారు. ఆ సాఫ్ట్‌వేర్ బిల్డప్ చేసినటువంటి వాళ్ళు జ్యోతిషం నమ్మకపోయినా మాందేశుడిని పెడుతున్నారు. ఈరోజు ఏఐ టెక్నాలజీలో కొడితే మాందేశ్వరుడు అని కొడితే ఎవరి ఫోన్‌లో వాళ్ళకు మెటా ఏఐలో వచ్చేస్తా ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందినటువంటి దేవత. మరి ఇక్కడ దీని ప్రచారం ఎందుకు చేయలేదో, ఎందుకు ప్రతి ఒక్కరు దీన్ని పట్టించుకోలేదో అది నాకు తెలియదు. కానీ ఇది మాందేశ్వరుడు అనేటువంటి అనేటువంటి అక్షరం జ్యోతిషంలో ఉన్నదని అందరికీ తెలుసు. అందుకే నాకు తెలుసు, నాకు తెలియదని చెప్పాను. కాబట్టి నేను ఆ పరిశోధన చేశాను. నేను జ్యోతిష గ్రంథాల్లో వెతికాను. కేరళ వెళ్ళాను, తమిళనాడు వెళ్ళాను. అక్కడంతా ఆలయాలు తిరిగాను. వాళ్ళు మాందేశ్వరుని చూడండి జ్యోతిషం చెప్పరు. ఇక్కడ ఏమున్నా గురుబలం. నాకు ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని. ఈ రెండింటి చుట్టే తిరుగుతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే మనం వాళ్ళని కించపరచడం లేదు. అంటే ఇక్కడ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక అమ్మాయికి కోట్లు ఉంటుంది, ఒకే కూతురు, కూర్చొని తినచ్చు, పెళ్లి కాదు. ఏడో ఇంట్లో మాందే ఉంటాడు. మాందే ఉంటే వశీకారం ఉండదు. కావాల్సిన వశీకారం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక పెళ్లి చూపులకు వెళ్ళినా, ఒక 10 మందికి వెళ్ళినా వశీకారం కావాలి. అప్పుడు ఏడో ఇంట్లో మాందే ఉంటే ఏమవుతుంది? ఏడో ఇల్లు అంటే సమాజము, పబ్లిక్ అని అర్థం. ఇప్పుడు పబ్లిక్లో ఉండదు. వీళ్ళు గురుబలం చూసి చెప్తుంటారు, ఈ సంవత్సరం గురుబలం వస్తుంది, మీ అమ్మాయికి పెళ్లి అవుతుంది అంటుంటారు. గురుబలం వస్తుంది, పోతుంది, కానీ పెళ్లి కాదు. మాందేశ్వరుడు ఉంటాడు అక్కడ, లగ్నంలోనే ఉంటాడు. మరి ఆ మా అనేటువంటి అక్షరాన్ని వదిలేసి గురువును పట్టుకుంటున్నారు. కానీ తప్పులేదు. కానీ ఇక్కడ సూక్ష్మంగా పట్టుకోవాలి. ఈ మాందేశ్వరం పట్టుకోవడం వల్ల, ఆయన పరిహారం చేయడం వల్ల ఈయన ఆటంకాలు తొలగిస్తాడని చెప్తున్నాను. ఆ వివాహానికి కావాల్సిన ఆటంకాలు తొలగించేస్తాడు.